హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ గురించి ఫుల్ కంప్లీట్ షార్ట్స్ రూపంలో నేను అప్లోడ్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మన టాపిక్ మలేరియా. మలేరియా అనేది చాలా కామన్గా ఉంటుంది. కొంతమంది ఏరియాస్లో క్లీన్గా లేకుండా ఉండడం వల్ల అక్కడ మలేరియా దోమ అనేది చేరుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే ఒక ఫిమేల్ దోమ, మళ్ళాంటి ఒక ఫిమేల్ దోమ మనల్ని కుట్టి అది అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఓకేనా. ఫస్ట్ మలేరియా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ సివియర్ మస్కిటో బోర్న్ డిసీజెస్ మాట. అండ్ ఇట్ ఈస్ అ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. దాని పేరేంటండి ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది దోమ మనల్ని కుట్టిన వెంటనే అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అది మల్టిప్లికేషన్ అయింది ఎక్కడ లివర్లో. అలా మల్టిప్లై అయ్యి ఆ లివర్లో అది చేరుకుపోయి ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే బాగా ఎక్కువగా హై ఫీవర్లో వస్తుంది, చలి జ్వరము, వణుకు వచ్చేస్తూ ఉంటుంది. నైట్ పూట అయ్యేసరికి వణుకు వచ్చేస్తుంది అనమాట. అలాగే కొంతమందికి బ్లడ్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి లివర్లో ఇది అటాక్ అవుతుంది కాబట్టి మనకి కంప్లీట్గా బ్లడ్ కౌంట్ అనేది తక్కువైపోయి అనీమిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అనీమియా ఒకవేళ కనుక బ్లడ్ తక్కువైపోయింది అంటే కనుక మనిషికి ఫిట్స్ రావచ్చు. ఓకేనా. ఎపిలెప్సీ కూడా ఇందులో కామన్గా ఉంటుంది. వామిటింగ్స్ ఉంటాయి, అలాగే డిజీనెస్, ఫెటిగ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. అసలు ఏం చేయాలి అంటే కనుక అసలు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి అంటే కనుక CBP కౌంట్ చేసుకోవాలి, అలాగే మలేరియా టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి, డెంగ్యూ టైఫాయిడ్ టెస్ట్ కూడా కంపల్సరీ. కొంతమందికి ఏంటంటే టైఫాయిడ్ డెంగ్యూ కాంబినేషన్లో వస్తాయి అన్నమాట. ఇది లేస్తే కనుక అది కూడా లేచిపోయింది ఆటోమేటిక్గా. నా ఫ్రెండ్ వచ్చింది నేను కూడా రావాలని చెప్పేసి లైన్లోకి వచ్చేస్తామాట. టైఫాయిడ్ మలేరియా కలిపి వస్తాయి అన్నమాట. ప్లాస్మోడియం ఫ్లాక్సిపారం ఇది చాలా డేంజరస్. ఇది 4 ఉంటాయి అన్నమాట. మెయిన్ డేంజరస్ ఏంటంటే ప్లాస్మోడియం ఫ్లాక్సిపారం అనేది ఆ దోమ. ఈ దోమలోనే 4 ఉంటాయి. ఫిమేల్ ఎనాఫిలస్ దోమలోనే ప్లాస్మోడియం ఫ్లాక్సిపారం అనేది చాలా చాలా డేంజరస్ అన్నమాట. దీనికి అసలు ఏం చేయాలి అంటే కనుక మనం యాంటీ మలేరియా డ్రగ్స్ అనేవి తీసుకోవాలి కంపల్సరీగా. అలాగే యాంటీ మలేరియా డ్రగ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒక్క దాంట్లో మనకి అవే టాపిక్ కాదు. ఇది మలేరియా అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఒక్క వీడియోలో నేను నార్మల్గా షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. ఇక్కవరకే చెప్పాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి ఇవన్నీ తెలియదు, అవగాహన రావాలని చెప్పేసి షార్ట్ రూపంలో చెప్తున్నాను అనమాట. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.